అద్దంకి దయాకర్ గారు, మిత్రులు స్కైలాబ్ బాబు గారు, జ్యోత్స్న, మా అమ్మాయి, మిగతా పెద్దలు, బషీర్ అధ్యక్షులు, ఇప్పుడు కృష్ణచంద్ సెక్రటరీ కుల నిర్మూలన సంఘం. నేను 78 సంవత్సరాలు, కుల నిర్మూలన సంఘం 53 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినప్పుడు అందులో వ్యవస్థాపక సభ్యురాలు, నేను ఎగ్జిక్యూటివ్లో ఉన్నాను. అప్పటి నుంచి ఈ సంస్థతో నాకు గట్టి అనుభవం ఉంది, అనుబంధం ఉంది. ఇంత వయసులో ఆరోగ్యం బాగలేకపోయినా, కూర్చోలేకపోయినా నేను ఈ ఒక మీటింగ్కి వచ్చానంటే ఈ ఉద్యమం పట్ల నాకున్నటువంటి అనురక్తిని మీరు గ్రహించవచ్చు. నేను చాలా క్లుప్తంగా చెప్తాను. ఎందుకు ఇక్కడ సమావేశమయ్యామంటే వాళ్ళ ప్రేమికుల రోజు. వచ్చిన వారందరూ కులాంతర వివాహితులు, చాలామంది అందులో ప్రేమ వివాహం చేసుకున్నారు. కాబట్టి వారందరినీ అభినందించడానికి ఇక్కడికి వచ్చాం. సరే, ఇంకోటి ఏమిటంటే నేను వారందరికీ నా అభినందనలు. చాలామంది ఈ ప్రేమ వివాహాలు అనేవి మన సమాజంలో, భారతీయ సమాజంలో మొదటి నుంచి ఉన్నాయి, అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి. ఎందుకంటే పురుషుడు స్త్రీ యొక్క అనుబంధం చాలా గొప్పది, అట్రాక్షన్ చాలా గట్టిది. అది మరణాన్ని కూడా ధిక్కరించి వివాహంలో చేరాలి అని కోరుకుంటుంది. కాబట్టి మన పురాణ గాథలు కానీ, హిస్టరీ కానీ అంతా లవ్ మ్యారేజెస్, ప్రేమ గాథలు. వాటిని సోలమనైజ్ చేస్తూ, గుర్తిస్తూ, లీగల్గా ఒక ఎంటిటీ ఇస్తూ 1954 సంవత్సరంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ వచ్చింది. మీరు ఏ మతానికి చెందిన, ఏ కులానికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన యువకుడు ఒక యువతి కావాలనుకుంటే ఈ యాక్ట్ ప్రకారం వివాహం చేసుకోవచ్చు అని అంబేద్కర్ గారు ఆ యాక్ట్ చేయించారు. అది చాలా గొప్ప బ్లెస్సింగ్. లేకపోతే మనం ఎన్ని విధాలుగా ఇంకా ఎంత చికాకు పడేవాళ్ళమో మీరు ఊహించుకోలేరు. 53 సంవత్సరాల క్రితం కుల నిర్మూలన సంఘం ఆవిర్భవించి మేము ఎన్నో ఇన్సెంటివ్స్ పట్టుకొచ్చాం. అంత ఫేవరబుల్ కండిషన్స్ ఇప్పుడు లేవు, ఈ 10 సంవత్సరాల్లో లేవు. ప్రభుత్వం ఇప్పుడు మనకి అనుకూలమైన ప్రభుత్వం ఉంది. మరి ఈ ఈ కుల నిర్మూలన ఉద్యమంలో కుల దురంకార హత్యలు చాలా ఇట్లా చిటికేస్తే జరిగినట్టు జరుగుతున్నాయి. వాటిని అరికట్టాలంటే ప్రతి కేసు ఫాస్ట్ ట్రాక్ మీద పెట్టాలి. నేను ప్రజానాయకులైన దయాకర్ గారికి ఏం అభ్యర్థిస్తున్నానంటే, మా వాళ్ళు వస్తారు, నేను రాలేకపోవచ్చు, మీరు ఈ విషయంలో దయచేసి ప్రతి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లో హత్య జరిగినప్పుడు అది ఫాస్ట్ ట్రాక్ మీద పెట్టి 6 నెలల్లో దాంట్లో తీర్పు రావాలి అని దానికోసం కృషి చేయండి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, మాకు వాటిని వర్తింపజేసేటువంటి ప్రయత్నం చేయండి అని ఆయన్ని సవినయంగా విన్నవించుకుంటున్నాను. ఇక మీరంతా కులాంతర వివాహాలు చాలామంది ప్రేమ వివాహాలు చేస్తున్నారు. మీ అందరికీ ఒక మాట చెప్పాలి. ఒక పద్యం సురమౌళి గారు పాడేవారు, మొట్టమొదటి సంఘాన్ని స్థాపించిన ఆయన. ఆ పాట ఏంటి, ఆ పద్యం ఏంటంటే, ప్రేయసి కన్నులందు కనిపించడి స్వర్గం ఒక్కటి, తీయని స్వర్గం ఒక్కటే జయము కాదు, దీనులు అతిహీనులు దరిద్ర నారాయణులు ఏడ్చుచుండిరి అట అతదవసరములను తుడువంగా చనుపు నీ ప్రేయసి తోడ, నీకచట లభించును కోట్ల కొలంది స్వర్గము అని ఆయన ఎప్పుడు పాడేవారు సురమౌళి గారు. కాబట్టి మీరందరూ కేవలం ప్రేమికులే కాదు, కులాంతర వివాహితులు, మతాంతర వివాహితులు, ఈ మానవ వివాహాలు చేసుకునే వాళ్ళంతా ఈ ఉద్యమం కోసం శ్రమించాలా, కృషి చేయాలా, ముందుకు నడిపించాలి. మేమంతా పెద్దవాళ్ళం అయిపోయాం, నేను అలాంటి వాళ్ళు అని కోరుతూ మీకు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ విరమించుకుంటున్నాను. నమస్కారం.